వెంకటన్న బాబాయ్ అన్న ఒకసారి చూడు ఇక్కడ. కాన్షియస్ లో కూడా లేడు అసలు. అంటే ఏ టైంకి వస్తుండొచ్చు మామూలుగా కాన్షియస్ లోకి వస్తున్నారా, అసలు గుర్తుపడుతున్నారా? కష్టం చాలా. చాలా కష్టం. అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు, మేము ఇంటికి వచ్చినప్పుడు, తను మా స్టూడియోకి వచ్చినప్పుడు కూడా ఒక కాల్ మాత్రం మొత్తం ఇదైపోయినుండే, ఇంజురీ అయిపోయినుండే. ఆ తర్వాతే సర్జరీ కావాలి అని చెప్పేసి సర్జరీ కోసమే మేము చాలా వరకు కూడా మేము హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు బెటరే ఉంది. తర్వాత మళ్ళీ తర్వాత కొంచెం ఇంకో కాలు కూడా ఇన్ఫెక్షన్ అయింది. దాని ద్వారా ఒకదాని ఇంకొకటి డయాలసిస్ కూడా డే బై డే జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ పొజిషన్ కి ఎన్ని రోజులు అవుతుంది ఇలా వచ్చి? 4 days అవుతుంది. 4 days అవుతుంది ఇలా ఉండబట్టి. అంటే ఇంట్లోనే సీరియస్ అయిందా ఎట్లా? ఇంటి దగ్గరనే కొంచెం హెల్త్ బాగాలేకుంటే తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసినాం. తీసుకొచ్చిన తర్వాత నుంచి ఇదే సేమ్, తినడం లేదు, ఏం లేదు. అంటే అప్పుడు అన్న బాగానే ఉన్నాడు, డ్రింకింగ్ కూడా మానేశాను అన్నాడు. మానేసాడు, డ్రింకింగ్ మానేసాడు. కానీ కొంచెం ఇక ఆయన టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నాడు. అసలు ఏమైద్దో ఏమో. ఇంకో కాలుకి కూడా బైక్ ఎక్కేటప్పుడు చిన్న దెబ్బ తాగి, అది కొంచెం షుగర్ కూడా ఉంది కదా, దానివల్ల కొంచెం బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అట్లా టెన్షన్ తోటి బాగా సిక్ అయ్యింది. షుగర్ లెవెల్స్ ఎట్లున్నాయి ఏమన్నా చెక్ చేయించుకున్నాడు ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళి? చేయించింది అనుకుంటాం. కానీ ఇక తను అంటే ఫస్ట్ తను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా అప్పుడు కూడా బాగా చూపించుకుంటున్నాను అన్నారు. మా ఛానల్కి ప్రోగ్రామ్కి కూడా అందుకే పిలిపించాము. అప్పుడంతా బాగైంది అన్నాడు. తర్వాత అపోలోకి జాయిన్ అవ్వమని చెప్పారు చిరంజీవి గారు కాల్ చేసి. కానీ అంటే ఇప్పుడు 4 రోజుల నుంచి ఇక్కడ జాయిన్ చేసి ఎన్ని రోజులు? 4 days అవుతుంది. ఏమంటున్నారు మరి డాక్టర్స్? అదే ట్రీట్మెంట్ చేస్తున్నాం, బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. చూడాలి. మేబీ అంటే ఒక్కసారి కూడా ఏం రెస్పాండ్ లేదు. నిన్న కొంచెం అట్లా రెస్పాండ్ అయ్యిండు ఈవినింగ్. మళ్ళీ ఇప్పుడు సేమ్. కిడ్నీ ఒకటి చేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అంటారు. కిడ్నీ చేంజ్ చేస్తే ఏమైనా బెటర్మెంట్ ఉంటుంది, దానికోసం ట్రై చేయాలి అంటున్నారు డాక్టర్స్ చెప్తున్నారా? అయితే చూద్దాము. ఎందుకంటే డాక్టర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. డాక్టర్ కూడా చెప్తారు డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కొని. మరి ప్రస్తుతం అయితే ఫిష్ వెంకటన్న పరిస్థితి ఇలా ఉంది. అందరికీ తెలిసిన వాళ్ళే, ఎంతో మంది అభిమానాన్ని, వాళ్ళ ప్రేమని కొల్లగొట్టుకున్న ఘనత ఆయనది. చిత్ర పరిశ్రమలో ఎంతో చరిత్ర కలిగిన వ్యక్తి, కొన్ని వందల సినిమాలు చేసిన వ్యక్తి, ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందిన వ్యక్తి ఈరోజు ఇలా ఉన్నారు, ఐసీలో ఉన్నారు. ఇది పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. కానీ డాక్టర్తో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా వరకు కూడా తను పోరాడుతూనే ఉన్నారు. ఇంకా తనకు డయాలసిస్ అలాగే షుగర్ కూడా ఉంది. ఆల్రెడీ గత 4 నెలల క్రితం కూడా మనం ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. అలాగే మా ఛానల్కి పిలిపించి కూడా మాకు తోచినంత సహాయం మేము చేయడం కూడా జరిగింది. అప్పుడు బాగానే రికవర్ అయ్యారు. కానీ మళ్ళీ మరి డయాలసిస్ కదా, ఏం జరిగిందనే కోణంలో కూడా ఇప్పుడు 2 కాళ్ళు, అప్పుడు ఒక కాలు కూడా తను మంచిగా సర్జరీ చేయించుకున్నారు, రికవర్ అయిపోయింది. కానీ ఇప్పుడు 2వ కాలు కూడా ఇబ్బంది గురి అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఐసీలోనే ఉన్నారు. కాకపోతే తను ఏం తీసుకునే పరిస్థితుల్లో లేరు, అన్కాన్షియస్లో ఉన్నారనే చెప్పుకోవాలి. కానీ డాక్టర్ని కూడా అడిగి తెలుసుకుందాము. బెటర్మెంట్ ఏమన్నా ఉంటుందా, తనకి ఏంటి కిడ్నీ చేంజ్ చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా? ఎందుకు అంటే ఇలాంటి అవకాశం ఉంది అంటే చాలా మంది ఉన్నారు హెల్ప్ చేయడానికి అన్నకు. ఎందుకంటే ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశారు. తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా హెల్పింగ్కే వాడారు ఆయన. అలాంటిది ఈరోజు ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా చాలా మంది హెల్ప్ చేయడానికి ఆయనకు ముందుంటారు ఎప్పుడు కూడా. అందుకోసమే ఒక చిన్న ప్రయత్నం చేద్దాము, ఖచ్చితంగా ఫలిస్తుంది అనుకుందాము. ఎందుకంటే మళ్ళీ ఇంతకు ముందులాగే అందరిలో ఫిష్ వెంకటన్న తిరగాలి అని అందరూ కోరుకుంటున్నారు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోలతోటి, చిరంజీవి గారితో, వీళ్ళందరితో ఎంతో అవినాభావ సంబంధం కలిగిన ఆయన కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయనకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మరి డాక్టర్తో మాట్లాడిద్దాము. అలాగే మరి వెంకటన్న భార్య ఉన్నారు, కూతురు ఉన్నారు, వాళ్ళతో కూడా అడుగుదాము అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి
అన్నకి ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా ఏమైంది అసలు? ఇప్పుడు వారం వస్తుంది, కొంచెం డల్గా ఉండడమ్మా. ఆ, అయితే డైస్ అవుతుంది కదా, అట్లా అవుతుంది కదా, ఒక రోజు మంచిగా ఉంటాడు, ఒక రోజు మంచిగా ఉంటాడు, ఆ. అట్లనే కదా అని గమనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 4 నెలల క్రితం మేము వచ్చినాం, అక్కడ చూసినాము. నాన్నమ్మా 4 నెలలు అయింది వచ్చి కూడా. పిఆర్కేలో అయితే 8 నెలలు. అవును, మేము వచ్చి 4 నెలలు అయినప్పుడు కూడా అప్పుడే కొంచెం కాలుకు మంచిగా ట్రీట్మెంట్ చేయించుకుంటూ చేస్తూ అంతా చేస్తున్నప్పుడే మేము ప్రోగ్రామ్ కి పిలవడము ఇదంతా చేసాము. అంటే అప్పుడు బాగానే ఉంది, అంత మంచిగానే ఉంది అని చెప్పేసి చెప్పిర్రు. మళ్ళా ఎందుకు ఇదేంటి అసలు? మంచిగా ఉన్నాడమ్మా, మంచిగా ఉన్నాడు. ఆయన మా బిడ్డ వాళ్ళ ఇంటి కాడికి పోయి బండి తీసుకొని కింద పడ్డాడు. ఇది పెద్ద బండి తీసుకుంది, చిన్నది కాదు. ఆ, ఇది దెబ్బ తగిలింది, దెబ్బ తగిలి మళ్ళీ ఇట్లా మొత్తం కాలు మొత్తం, ఇది ఫస్ట్ ఎట్లా అయింది మళ్ళీ అట్లనే అయింది. మళ్ళా అయింది సేమ్. అక్కడ చిన్న చిన్న హాస్పిటల్లో చూపించుకుంటున్నాము, చేసుకుంటున్నాం, ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, ఉంటున్నాం. అట్లా అట్లా అది ఇంకా ఎక్కువైపోతుంది. అప్పటికి నేను అంటున్నాను, నా పిఆర్కి పోదామంటే నా పైసలు ఉన్నాయా, నా దగ్గర పైసలు ఉన్నాయి, అందుకని ఓడిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఉన్నారు అంతమంది, ఎవరో ఒకరిని అడుగునా అంటే వాడు ఇంట్లో అట్లా 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 నెట్టుకుంటూ వచ్చింది. కానీ ఎవరిస్తారు కాదు వదినా, వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు మేము చేయుత ప్రోగ్రామ్ కి మా ప్రోగ్రామ్ కి వచ్చినాక హరిత గారు కూడా హెల్ప్ చేసినాక డైరెక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారే ఫోన్ చేసిర్రు అన్నకి. ఆ విషయం మేనేజర్ ఫోన్ చేసినమ్మా, ఫోన్ చేసి కూడా అక్కడ నుంచి అపోలోలో జాయిన్ అవ్వమని చెప్పారు. అయితే వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ ఇది తగ్గితేనే ఆప్షన్ చేస్తారా చెప్పారు. ఇది తగ్గాలి కదా, తగ్గనికనే ఇప్పుడు ఇంకా చూసిరు మీరు, ఇప్పుడు చూసిన కొంచెం కొంచెం ఉంది, ఇంకా మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. మరి ఈ నొప్పులు ఉంటే చేయరు కదా, కంపల్సరీ ఆగిపోయారు. అంటే మనకు చాలా మంది కూడా చేయిస్తున్నారు, కొంతమంది పైసలు ఇవ్వని అడుగుతున్నారు. అట్లా నడుస్తున్నది. ఇప్పుడు వారం రోజులు అసలు. ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంటది మొత్తం? ఇంతకు ముందేమో ఆ కాలికి అయ్యింది, అది అయిపోయింది. ఇప్పుడు మామూలుగా మళ్ళీ అది ఆపరేషన్ చేయడానికి కానీ ఏమంటారు డాక్టర్లు? అసలు డాక్టర్లు అవ్వంటారు. ఇప్పుడు కిడ్నీ మెయిన్ అంటారు, ఆయన కిడ్నీ మెయిన్, కిడ్నీ ఆపరేషన్ చేయించుకుంటున్నా మంచిగా అవుతాడు. ఆయన మెయిన్ కిడ్నీతోనే ఆయనకి అన్ని ఇట్లా వస్తున్నాయి అని అంటారు. కిడ్నీ ఆపరేషన్ చేస్తే మంచిగా రికవర్ అవుతాడు అని చెప్తున్నారు, హోప్స్ ఇస్తున్నారు కదా డాక్టర్లు. దానికి ఎంత అడుగుతున్నారు ఏంటి, ఏమన్నా చెప్పిరా మీకు? అయితే మేము చాలా మందిని అన్నాం కదా, 50 లక్షలు అంటున్నారు, 40 లక్షలు అంటున్నారు, 60 లక్షలు అంటున్నారు. అంటే ఇంత మంది తోటి అంత మంచి స్నేహం ఉంది అన్నకి, అంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా వరకు అప్పుడు ఫండ్స్ కూడా చాలా వచ్చాయి. ఫండ్స్ వచ్చినాయి కూడా, ఏంటి అవి మరి ట్రీట్మెంట్ కి అయినాయి? ట్రీట్మెంట్ కి మాకు ఏం పనులు ఉన్నాయని మా ఇద్దరికి, మాకు అప్పటి నుంచి అదే కదా, వాళ్ళు ఇచ్చిన పైసలు కదా కడుపుకుంటూ వచ్చినాం ట్రీట్మెంట్ కి. మరి ఇంతమంది ఉన్నారు, ఎవరు కూడా ఏం రెస్పాన్స్ అడిగిరా మీరు? ఎవ్వరు అడగలేము అసలు, ఫ్రెండ్స్ చేశారు కదా అన్న. ఎవ్వరు ఇప్పుడు కూడా మొన్న ఒకరు ఆయన దాఖలు ఉంటే కూడా ఆయన ఫోన్ చేసి హెల్ప్ చేయంటుండే. ఆయన ఇట్లా మన్ను ఏం హెల్ప్ చేస్తాము, మా అమ్మ కూడా ఇట్లా దాఖలు ఉండవు అని చెప్తే అవునమ్మా ఆయన చేస్తారు. అందరికి హెల్ప్. మీరు ఫోన్ చేసిరా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికైనా అడిగి? మంది చేసిన ఎవరు రాలేదు, ఇవాళ వచ్చారు ఇద్దరు. చాలా మందిని అడుగుతూనే అన్న ఇట్లా సంగతి ఇట్లా సంగతి ఇట్లా సంగతి లేస్తున్నాడు, ఏమన్నా వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అన్న, మీరే వచ్చి మాట్లాడుకోరన్న డాక్టర్తో, మా చేతికి ఇవ్వకుండా పర్లేదు, ఆ డాక్టర్తో మాట్లాడి మీరే కట్టండి. అది అందరు ఫ్రెండ్స్ ఫోన్ చేసిన. లాస్ట్ ఒక్క ఫ్రెండ్స్ మాత్రం అమ్మ, ఆయన పేరు నాకు తెలియదు, ఆయన మాత్రం 25,000 వేసినాం ఒక్క నిమిషంలో. ఏయంగా వెంటనే తీసుకురారు, కట్టేసినాం. కట్టేస్తే డైన్స్ స్టార్ట్ చేసారు. ఎవరో ఆ ఫ్రెండ్ పేరు అంత తెలియదు, ఇట్లా అడగగా నిమిషంలో వేసేసాను. ఇప్పుడు ఎవరైనా ఫోన్లు చేస్తురా వీళ్ళ ఫ్రెండ్స్ గానీ, లేకపోతే ఇండస్ట్రీ నుంచి గానీ ఎవరైనా ఇప్పటి వరకు అయితే ఫోన్లు చేస్తురా? మరి ఎట్లా? మా పిల్లలే మాట్లాడుతున్నాం తెలుసు. మా శ్రవంతిని అడగాలి, ఎవరైనా చేశారా బేట ఫోన్, ఎవరైనా చేశారా? ఇంకేం రాలేదు. మరి ఇక్కడ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. ఎప్పుడు డే బై డే డయాలసిస్ చేస్తారు. నిన్న కూడా చేసారు, మళ్ళీ ఇయర్ కూడా చేస్తారంట. నీరు మొత్తం బాగున్నది, ఇట్లా ఎందుకు మాట్లాడితే ఎందుకు వేస్తాడో అదే చెప్తున్నారు. వాళ్ళ మోషన్స్ పోలేడు, టాయిలెట్ పోలేడు. మళ్ళీ ఈ మధ్య ఏమన్నా అన్న డ్రింక్ చేయడం అట్లాంటివి ఏమన్నా చేసిండమ్మా. ఆయన నాకు మోసం చేసిండు, కిడ్నీ మార్పిస్తా అని చెప్పి ఇది మార్పియలేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని జనవరిలో 24వ తారీఖు రమ్మన్నాడు మా ఇద్దరిని. ఎవ్వరొద్దన్నా, ఇద్దరు వచ్చేసి టికెట్ కూడా బుక్ అయిపోయింది. ఎవరు చెప్పారు ఈ మాట? మద్రాస్ లో ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన, మద్రాస్ లో. మీ ఇద్దరు అన్న వద్దే ఇద్దరు వచ్చేసరి, అన్న ఉండండి నీకు ట్రీట్మెంట్ అయిపోతుంది, అన్న వద్దా అన్న ఉంటది, మీకు రూమ్ ఇస్తా, అన్న వండుకొని తినండి, అన్న ఉండండి అని చెప్పిండు. అంత నమ్మకం చెప్తే మేము పిఆర్కల్ వేస్తే కూడా ఈయన వద్దు, నేను తిరుపతి పోతా అని చెప్పి తిరుపతికి పోదామని చెప్పి తిరుపతి పోయి వచ్చిన. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేది ఆయన టెన్షన్ లేదు. సో ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి అన్నయ్య ఏమన్నా టెన్షన్ పెట్టుకుంటా, అంత మంది చేస్తా అంటే నేను సపోర్ట్ చేస్తా అంటే నేను చేసిన, ఇప్పుడు ఈ స్విచ్ ఆఫ్ పెట్టిన ఒక టెన్షన్ అయిపోయాను.
ఈ అంత కాదు వదిన, ఎందుకంటే ప్రాణాల మీదకి వస్తుందంటే అంత పెద్ద హీరోలతోటి అన్న అంత వర్క్ చేసిండు, అందరితోటి అంత సన్నిహితంగా ఉన్నాడు, ఒక్కరు కూడా రెస్పాండ్ ఎవరు అవ్వరా చేయలేరమ్మా, చెప్పండి? పవన్ కళ్యాణ్ మాత్రమే చేసిండు. ఆ, ఒక 2 లక్షలు పిలిచి మరి ఇచ్చిండు. ఆ, ఆ, పవన్ కళ్యాణ్ గారు పిలిచి చేసిండు. ఇచ్చారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు కదా, వాళ్ళ నెంబర్లు, వాళ్ళ మేనేజర్ల నెంబర్లు కానీ ఏమైనా తీసుకున్నారా మీరు? మేము ఎవరి నంబర్ తీసుకోలేము. ఆ, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఇట్లుంది, ఇప్పుడు వాళ్ళ తలుచుకుంటే ఒక నిమిషం పని కాదు ఆయనకు అంతే. చేయించడానికి. అందుకని చెప్పేసి మరి ఏంది ఆయన పరిస్థితి, ఇప్పుడు మీకేమో ఇట్లుంది కదా, మరి డాక్టర్లు ఏమో అట్లా చెప్తున్నారు. ఇప్పుడు కిడ్నీ బాగా చేయించేస్తే ఇప్పుడు డాక్టర్ తో కూడా మాట్లాడతాం, మేము ఇందాక కూడా వెళ్ళి కలిసాము, మాత్రం కూడా అదే కలిసినప్పుడు చెప్తుంది కూడా అదే అంటున్నారు. అంటే కేవలం తన కిడ్నీ మార్పిడి చేస్తే అవకాశం ఉంది అని ఛాన్సెస్ ఉన్నాయి, ఏం బాధ లేదు ఇప్పటికైతే. ఇట్లా ఉన్నాడని చెప్పేసి ఆయనకు ఛాన్స్ లేదని కాదు, కానీ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే షుగర్ ఏమన్నా చెక్ చేయించారా? చేసారు, మంచిగా ఉంది. ఇప్పుడు అంతా మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉంది, నార్మల్ షుగర్ బీపీ కరెక్ట్ ఉందండి ఇప్పుడు. కరెక్ట్ గా ఉంది. కాబట్టి ఇంకా ఆయనకి ఏం ఏం పర్వాలేదు, tension ఏం టెన్షన్ తీసుకో. కిడ్నీ మార్చుకోమంటారు. కిడ్నీ నేను మార్చుకోమంటున్నారు. ఇప్పుడు వచ్చిందంతా ఆ సినిమాలో ఉన్న వాళ్ళకి అందరు చెప్పుకోమంటున్నాం మంచిది అట్లా. కిడ్నీ ఒకటి మార్పిస్తే సార్ మాకు కిడ్నీ మార్పిమని మంచిగా చెప్తున్నా అంతే. ఖచ్చితంగా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మళ్ళీ అందరు కూడా. ఎందుకంటే ఆయన అందరితోటి మంచిగానే ఉన్నారు, ఎవరితోటి గొడవలు లేవు ఎట్లా అని చెప్పేసి ఆయనంతలో ఆయన చేసుకుంది కాదు. కాకపోతే అందరికి హెల్ప్ చేసి ఆయన దగ్గర ఏం లేదు, ఆయన దగ్గర ఏం లేకుండా చేసిండు. చాలా మంది చేసినమా హాస్టల్లో కూడా నెలకు అప్పుడు మంచిగా ఉన్నప్పుడు 50,000 పంపిస్తుండే. అవును చేసిండు, చాలా డొనేషన్లు చాలా చేసిండు. చేసిండు. ఇది ఉంది ఆయనకి. మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసుకుంటా చాలా చేసుకుంటా, మంది దగ్గర చూసిండు, నుండి చాలా చూసుకుంటూ చేసిండు చేసిన వాళ్ళము అన్ని కూడా. ఏదైనా మంచిగా చేస్తుండే, కానీ మధ్యలో డ్రింక్ ఒక్కటే చీడగొట్టింది ఆయన. కానీ ఇప్పుడైతే అది కూడా మానేసిండు, అది కూడా మానేసిండు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం 4 రోజులు 3 రోజులు తాగిండు, మళ్ళీ అది కూడా పని చేసిండే. టెన్షన్ నిద్ర పడతలేదు అని చెప్పి, ఎందుకట్లా తాగుతున్నావు, తాగొద్దు కదా అంటే నిద్ర పడతలేదు, నాకు నిద్ర పడతలేదు అని తాగుతున్నాను చిన్న కొంచెం అంత అట్లా. ఇప్పుడు 2 బాబులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ మాలే కదా అంత చూస్తున్నారు. అదే అని 4 రోజులు నేను తప్పదు. ఇంక ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు ఏ పై అసలు అందరూ పిల్లలు ఎక్కడ వినడం. వెళ్ళి ఏం చేయలేరు కదా, ఇక్కడ వదిలేసుకొని ఉండలేరు. 2 బాబులు అయినా పాప అయినా అందరూ మా ఊరు అందరూ వచ్చి చుట్టారు. అందరం విన్నాను, రూమ్ ఇచ్చేసారు నాకు, విన్నాను. ఏం కాదు ఈ పరిస్థితుల్లో. ఆయన ఒక్కడికి కిడ్నీ ఒక్కడు ఎట్లా చేసి మీరు సినిమా వాళ్ళకి చెప్పి ఆయన కిడ్నీ ఒక్కడు మార్పిస్తే చాలమ్మా. ఖచ్చితంగా మా చేతికి ఇవ్వకుండా పర్లేదు, డాక్టర్కి ఇచ్చేసి చేపిస్తే చాలమ్మా మాకు. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి ఖచ్చితంగా స్పందిస్తారు, వాళ్ళు పట్టించుకుంటారు. అప్పుడు లాస్ట్ టైం కూడా స్పందించారు, చాలా మంది పట్టించుకున్నారు అందరు కూడా. ఎందుకంటే పరిస్థితి ఇలా ఉంది అంటే ఎవరు మామూలు ఎవరు తెలియని వాళ్ళకే హెల్ప్ చేసుకుంటా వస్తున్నారు ఇండస్ట్రీలో, అన్నకు చేయకుండా ఎందుకుంటారు. ఖచ్చితంగా మా వరకు అయిన సాయం కూడా అవును ఖచ్చితంగా మళ్ళీ కూడా వాళ్ళందరూ కూడా సహాయానికి వస్తారు, చేస్తారు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ మార్పిచ్చేస్తే ఏం కాదు అనేది కూడా డాక్టర్ కూడా చెప్తున్నారు కాబట్టి అవకాశం అయితే ఉంది. టెన్షన్ పడకుండా ఉండు ఫస్ట్, ఏం కాదు. ఎందుకంటే నువ్వు టెన్షన్ తీసుకుంటే ఆయనతో నీ కాళ్ళు లేకుండా ఉంటది, వాళ్ళు మళ్ళీ నిన్ను చూసి వాళ్ళు కూడా ఇంకా టెన్షన్ తీసుకుంటారు. ఆ పరిస్థితి అవసరమా మళ్ళీ వాళ్ళకు కూడా. అందుకు చూసాము ఇది పరిస్థితి అయితే మరి ఫిష్ వెంకట్ అన్నది. ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది, కాకపోతే కొంచెం క్రిటికల్ అనే చెప్పుకోవచ్చు. ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు కాబట్టి కిడ్నీ మార్పిడి జరిగితే ఖచ్చితంగా ఆయన మళ్ళీ రికవర్ అయ్యి ఎప్పట్లాగే ఇంతకుముందు ఎలాగైతే లేచి తిరిగాడో ఆయన అలాగే తను మళ్ళీ ఉండే అవకాశం ఉందని మరి డాక్టర్లు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మరి వదిన కూడా అందరిని మళ్ళీ చిత్ర పరిశ్రమ వాళ్ళని వేడుకుంటున్నారు, మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. ఆయనకు ఆ ఒక్కటి ఆపరేషన్ చేయించండి, కిడ్నీ ఆపరేషన్, మళ్ళీ బతుకుతాడు, అందరు సాయం చేయండి అని ఆమె కూడా అడుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ఫిష్ వెంకటన్నని దృష్టిలోకి తెచ్చుకొని అందరు హెల్ప్ చేయాలి, ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ముందుండాలి. ఎందుకంటే ఆయన సహాయం అందరు పొందిన వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎవరికి కూడా ఆలోచించకుండా పెట్టిన అతను సంపాదించిన ప్రతి రూపాయి అందరికి పెట్టిన ఆయన. కాబట్టి ఆయనకు అందరి హెల్ప్గా రావాలి. మళ్ళీ యథావిధిగా ఇంతకుముందు ఎలా చూసామో అలా మళ్ళీ ఫిష్ వెంకటన్నను చూడాలి. ఒకసారి డాక్టర్ గారిని కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం అసలు ప్రాబ్లము అంటే ఎంతవరకు రికవర్ అయ్యే అవకాశం ఉంది, ఏంటి పరిస్థితి, ఎన్ని రోజులలో ఆపరేషన్ చేయించవచ్చు, ఇవన్నీ కూడా డాక్టర్ని కూడా అడిగి అయితే తెలుసుకుందాం. మరి సార్ మామూలుగా ఒక వ్యక్తికి ఏ స్టేజ్లో డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది సార్?
అయితే బేసికల్లీ ఇదే పేషెంట్ మనము వెంకట్ని తీసుకుంటే ఈయనకు ఆల్రెడీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఆయన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఆయన కిడ్నీలు అనేవి ఖరాబ్ అయినాయి. ఆయన రెగ్యులర్ డయాలసిస్లో ఉన్నారు. జనరల్గా డయాలసిస్ ఎప్పుడు వెళ్తారంటే బాడీ మన కిడ్నీస్ ఫిల్టరేషన్ ఆపేసినప్పుడు, అంటే మన బాడీలో ఉన్న లవణాలని ఫిల్టరేషన్ చేయనప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా డయాలసిస్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిన టైంలో యూరిన్ సరిగ్గా రాకపోవడం వల్ల, యూరిన్ వచ్చినా కూడా యూరిన్లో నుంచి లవణాలన్నీ బయటికి వెళ్ళకపోవడం వల్ల డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి టైంలో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది. దానివల్ల ఆయాసం రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం. ఈయన కండిషన్లో ఎట్లా జరిగిందని అంటే 2 కాళ్ళకు సెల్యులైటిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు దెబ్బతినడం జరిగింది. ఆయన దాని తర్వాత కూడా మళ్ళీ ఆయన హెల్త్ని ఆయన కాపాడుకోలేకపోయారు డ్యూ టు హిస్ లైఫ్ హ్యాబిట్స్ అండ్ ఆల్. ఇక్కడికి కూడా అన్కాన్షియస్ స్టేట్లోనే వచ్చారు. అండ్ డయాలసిస్ చేసాం, ఇంప్రూవ్ అయ్యారు. మళ్ళీ బ్యాక్ టు అన్కాన్షియస్ స్టేట్ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నడుస్తుంది. స్లోగా ఇట్ షుడ్ ఇంప్రూవ్ అని అనుకుంటున్నాం. ఈరోజు కూడా మళ్ళీ డయాలసిస్ ప్లాన్ చేస్తాము. క్రిటికల్ కేర్ టీమ్ చూస్తున్నారు, నెఫ్రాలజిస్టులు చూస్తున్నారు. హోప్ మనకు గుడ్ థింగ్స్ షుడ్ హ్యాపెన్ అని అనుకుంటున్నాము. బట్ ప్రజెంట్లీ కండిషన్ మాత్రం అన్స్టేబుల్గా ఉంది. కానీ ఫిష్ వెంకట్ అన్న విషయానికి వస్తే ఆయనకి ఎన్నిసార్లు డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది? అంటే ఏ స్టేజ్కి వచ్చినాక ఎన్నిసార్లు? ఇది ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అండి. స్టేజ్ 5లో ఉన్నారు ఆయన. ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉన్నారు కాబట్టి రికరెంట్గా డయాలసిస్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం ఇట్ వాజ్ వీక్లీ 1 టైం అట్లా చేశారు. ఇప్పుడు వీక్లీ 3 టైమ్స్ చేసినా కూడా సరిపోవట్లేదు. అంటే ఈ డయాలసిస్ అనేది సార్ కిడ్నీ ప్రాబ్లం అనేది కేవలం డ్రింకింగ్ నుంచి అటాచ్ అయి ఉంటుందంటారా? లేదండి, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్, ఈ కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కిడ్నీ డిసీజ్ తొందర వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు హైపర్ టెన్షన్, తర్వాత డయాబెటీస్, వాటికి ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోవడం, డాక్టర్స్ విజిట్ చేయకపోవడం వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి మన కిడ్నీ ఇండికేషన్ ఇచ్చింది నేను సరిగ్గా పని చేయట్లేదు అన్నప్పుడు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకొని రెగ్యులర్గా డాక్టర్స్ని కలిస్తే బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈయన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి. అవునండి. ఇందులో ఒక్కటే అయినా కానీ తనకి మార్పిడి జరిపిస్తే ఏమైనా ఛాన్సెస్? ఒకటే కిడ్నీ మార్పిడి జరుగుతుందండి. అది కూడా ఇప్పుడు కాదు, స్టేబుల్ కండిషన్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ తీసుకెళ్లి అండర్ నెఫ్రాలజిస్ట్ గైడెన్స్ త్రూ చేస్తే ఎందుకంటే ఈ కండిషన్ లో ఎవరున్నా కానీ మళ్ళీ బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇట్లాంటి కండిషన్ లో జనరల్ కిడ్నీ పేషెంట్స్ కండిషన్ లో ఎంత తొందర డిటరేట్ అవుతారో అంత తొందర ఇంప్రూవ్ అవుతారు, మళ్ళీ డిటరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి ప్రెజెంట్లీ. అవునండి. ప్రస్తుతం ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్న పరిస్థితి కూడా అన్స్టేబుల్ గా ఉన్నాడు. కంటిన్యూ టు బి వెరీ క్రిటికల్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అవునండి. ఒకవేళ తనకి కిడ్నీ మార్పించినా కానీ తనకు ఇప్పుడు స్టేబుల్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ సెంటర్ తీసుకెళ్లి డోనర్ ఉన్నారంటే అప్పుడు మాత్రం మనకు క్రిటికల్ గా ఉన్నారని మాత్రం చెప్పుకోవచ్చు. స్టేబుల్ గా ఉండేంత వరకు కూడా ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు తెలియదు, క్రిటికల్ గానే ఉన్నారు. స్టేబుల్ అయిన తర్వాత హైయర్ సెంటర్స్ తీసుకెళ్లి అప్పుడు దాన్ని బట్టి మనం చేయొచ్చు. దాన్ని బట్టి చేయొచ్చు. అవునండి.